నమస్కారం। ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే ఎప్పుడు ముగుస్తుంది, ఈ మాసానికి ఉన్నటువంటి విశిష్టత, అలాగే ఈ ఆషాఢ మాసంలో రాబోయే ముఖ్యమైన పండుగల గురించి కూడా తెలుసుకుందాము। దానితో పాటు కొత్తగా పెళ్ళైన స్త్రీలు పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాలి, తిరిగి వాళ్ళ అత్తగారింటికి మళ్ళీ ఎప్పుడు రావాలి అనే పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందామండి। ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి। అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము। కార్తీక మాసం, శ్రావణ మాసం, మాఘమాసం లాగే ఈ ఆషాఢ మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉందండి। జ్యేష్ఠ మాసం తర్వాత వచ్చే మాసం ఈ ఆషాఢ మాసం। ఈ ఆషాఢ మాసంలోని సూర్యుడు దక్షిణ దిశగా సంచరిస్తూ కర్కాటక రాశిలోకి అడుగు పెడతాడు। ఈ ఆషాఢ మాసం రాగానే ఋతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది। ఈ ఆషాఢ మాసానికి మరి ఒక్క పేరు శూన్యమాసం। ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయరండి, అంటే వివాహాలు కానీ గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకైతే ఈ ఆషాఢ మాసం పనికిరాదు। కానీ దైవ పూజలకు, దేవాలయాల సందర్శనకు చాలా విశేషమైనటువంటి మాసం। ఈ ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది। సమస్త మానవాళి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకునేటువంటి గురి పూర్ణిమ కూడా ఈ ఆషాఢ మాసంలోనే మనకు వస్తుందండి।